సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ వీళ్ళు ఏమైనా డెసిషన్ తీసుకుంటే ఈ రకంగానే వీళ్ళు ఆలోచనలు చేస్తే ఆయన రాజీనామా చేస్తారు. అదే ఒక అవకాశం ఉంది తప్పకుండా. ఎందుకంటే జగన్కు గతంలో రాజీనామాల వ్యూహం బాగా కలిసి వచ్చింది. కేసీఆర్కు జగన్కు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ రాజీనామాలది బాగా కలిసి వచ్చింది. తమ స్థానాలకు రాజీనామా చేయటం, మరింత ఆధిక్యతతో గెలవటం ఇది జరుగుతూ వచ్చింది. కానీ అదే మీరు తర్వాత చూస్తే తెలుగు బీఆర్ఎస్కి కానీ వైసీపీకి కానీ ఉప ఎన్నికలు అంత ఉపయోగపడ్డాయని మనం తర్వాత అయితే చెప్పలేము. తర్వాత కాలంలో వాళ్ళు అంతగా గెలవలేదు. కానీ జగన్ తన వ్యక్తిగతంగా తన నియోజకవర్గం అనే దాంతో అలా చేస్తే చేయొచ్చు. దానివల్ల ఇది కేసీఆర్ ఆద్యుడు. దీనికి ఎవరో ఎంఎస్ఆర్ అన్నారని చెప్పి దాన్ని ఆధారం చేసుకొని కరీంనగర్కు రాజీనామా చేసి తనుగా ఒక పొలిటికల్ వార్ సృష్టించి అందులో గెలిచి, అంటే ఏది సంక్షోభం లేకపోతే మనమే ఒకటి సృష్టించాలి అన్నట్టుగా చేశారు. దానివల్ల ఆయనకు రాజకీయంగా చాలా ప్రయోజనం కూడా కలిగింది. ఆయన అనుకున్నది సాధించారు అనుకోండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా అలా చేసే ఒక అవకాశం ఉంది. ఆయనగా రాజీనామా చేయకపోవచ్చు, కానీ ఖచ్చితంగా సభలో ఇటువంటివన్నీ ప్రారంభించి ఇదంతా చేస్తే నేను రాజీనామా చేస్తాను, ఐ గో టు ది పీపుల్ అగైన్ అని చెప్పే ఒక అవకాశం కూడా ఉంది. కానీ ఆ మొత్తం రాజీనామా చేద్దామంటే మటుకు కొంతమంది సిద్ధంగా లేరని గతంలో కూడా అలాంటి ప్రతిపాదన వచ్చింది అంటారు వైసీపీ. ఎందుకు ఇలా సభకు పోకుండా ఉంటారు, రాజీనామా చేసి ఉప ఎన్నికలను చేద్దాం. రెండోది టీడీపీ వాళ్ళు చాలాసార్లు సవాల్ చేసి రెచ్చగొట్టారు కూడా. ఆ మాటకు వస్తే పులివెందుల్లో కూడా కొంతమంది తెలుగుదేశం నాయకులు మీకు దమ్ముంటే రండి రాజీనామా చేయండి అని చెప్పడం, ఇలాంటివన్నీ మనం చూసాం కదా. కాబట్టి అలాంటి ఒక పొలిటికల్ హీట్ వచ్చినా ఏం ఆశ్చర్యం లేదు. బహుశా శాసనసభ సమావేశాల్లో ఈ ఎథిక్స్ కమిటీ ఏం చెప్తుంది, సభాపతి దాని మీద ఎలాంటి వైఖరి తీసుకుంటారు, జగన్ ఎలా దాని మీద రియాక్ట్ అవుతారు, ఇంత దాకా వచ్చిన తర్వాత మేము ఏదో సంతకం పెట్టి వెళ్తాము లేదా చేయి చూపిస్తామంటే అది కుదరకపోవచ్చు. ప్రజలకు ఒక సంతృప్తికరమైన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. రెండోది ఎవరూ ప్రశ్నించట్లేదు కదా. ఇప్పుడు ఎవరికి లాభం అవుతుంది ఇది అల్టిమేట్గా? సో వాళ్ళని వాళ్ళు పొగుడుకొని వాళ్ళని వాళ్ళు తీర్మానాలు చేసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు ఏం మాట్లాడినా మారథాన్ మీడియా కాన్ఫరెన్సులు తప్ప సభలో ఏమీ మారథాన్లు కాదు కదా. కనీసం మినీ వాక్స్ కూడా లేకుండా అయిపోయినాయి. చూడాలి మరి. ఇది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఒక పార్టీ మొత్తంగా ఇలా చేయటం అన్నది, రాజీనామా చేసి సిద్ధం కాకుండా సభకు రాకుండా ఇలాగే దీన్ని ఒక త్రిశంకు స్వర్గంలో నడుపుతామంటే మటుకు ఇబ్బందిలో పడవచ్చు. బహుశా రేపు స్థానిక ఎన్నికల్లో ఇది ఒక పెద్ద మేజర్ ఎజెండా కూడా కావచ్చు. స్థానిక ఎన్నికల్లో ఇప్పుడు గెలిపించిన వాళ్ళే సభకు రావట్లేదు, మీరు వీళ్ళని గెలిపిస్తే మీకు స్థానికంగా ఏమి స్వపరిపాలన ఏం చేస్తారు అని అంటారు కదా. సభకు మీరు గెలిపించారు, వచ్చి మాట్లాడాలి కదా అని రావట్లేదు అని చెప్పి. కాంగ్రెస్కి 26 వచ్చాయండి ఉమ్మడి రాష్ట్రంలో, వాళ్ళు సభకు వచ్చారు కదా. ఉమ్మడి రాష్ట్రాన్ని మనం సగం సగం అలా చూస్తే, కాబట్టి ఇది ఒక బాధ్యత రాహిత్యమే సభను నిరంతరాయంగా బయటికి వెళ్ళిపోవటం.